రామంతపూర్ సంఘటన జరిగి 24 గంటలు గడవక ముందే బండ్లగూడలో మరో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. లక్ష్మీనగర్ నుంచి వినాయక విగ్రహాన్ని తీసుకుని బండ్లగూడ వైపు వెళ్తుండగా మార్గం మధ్యలో హై టెన్షన్ వైర్లు తగిలి 2 వ్యక్తులు మృతి చెందారు. మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే విద్యుత్ షాక్ వల్ల ప్రమాదం జరగలేదని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. కానీ స్థానికులు మాత్రం కరెంట్ షాక్ వల్లే ఘటన చోటు చేసుకుందని చెబుతున్నారు. ప్రమాదానికి గల అసలు కారణాలపై పోలీసు అధికారులు విచారణ చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ఈ సందర్భంగా ఊరేగింపులో రామంతపూర్లో నిన్న చూస్తున్నాం. అయితే కరెంట్ షాక్ తగిలి 5 మంది చనిపోవడం జరిగింది. అయితే అదే విధంగా 24 గంటలు గడవక ముందే ఈ యొక్క బండ్లగూడలో కూడా ఈ రోజు కరెంట్ షాక్ తగిలి 2 మృతి చెందారు. ఒకరికి హాస్పిటల్లో తీవ్రంగా గాయాలై హాస్పిటల్లో ఉన్నారంటున్నారు. వాళ్ళ యొక్క బంధువులు కానీ స్థానికులు కానీ ఆరోపణలు చేస్తున్నారు. ఇదే విధంగా చూసుకుంటే ఇక్కడ అధికారులు మాత్రం అది స్పార్క్ రావడం జరిగింది, కరెంట్ షాక్ కాదు అని చెప్తున్నారు. అయితే సీసీ కెమెరాలో స్పష్టంగా ఇంకా అధికారులు మొత్తం రోజుగా కూడా దానిపైన దర్యాప్తు చేస్తున్నాం అంటూ చెప్తున్నారు. కాసేపటి క్రితమే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ సంఘటన స్థలానికి ఎక్కడెక్కడ ఈ యొక్క వైర్స్ ఉన్నాయో ఆ సంఘటన స్థలానికి ఆ యొక్క సిఎండి ముషరఫ్ కూడా చేరుకొని ఐ న్యూస్తో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడిన క్రమం లోపల ఈ యొక్క వైర్లను మొత్తం టోల్గా కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ యొక్క సంఘటన ఎలా జరిగింది అంటూ కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధికారులను అడిగి తెలుసుకున్న తర్వాత స్థానికంగా కూడా ఉన్నటువంటి ప్రజలు ఉంటున్నారు. స్థానికంగా ఉన్న ప్రజలు అయితే ఇది కరెంట్ షాక్ వల్ల అయిన ఆరోపణలు చేస్తున్నారు. అధికారులు మాత్రం ఇది కరెంట్ షాక్ తో కాదు, స్పార్క్ వచ్చింది, వాళ్ళు జంప్ చేయడం వలన అంటున్నారు. అయితే హై న్యూస్ తో మాట్లాడినటువంటి ముషరఫ్ అయితే దీనిపైన విచారణ విచారణ చేస్తామంటూ కూడా చెప్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి కాబట్టి సీసీ కెమెరాలో ఒకవేళ చూస్తే కనుక అది కరెంట్ షాక్ కు సంబంధించిందా లేదా ప్రమాదం అని తెలుస్తుంది. కాబట్టి ఇంకా విచారణ చేస్తున్నాం అంటూ కూడా చెప్తున్నారు. అయితే యాక్చువల్గా అయితే ఇది ఏదైతే ఈ యొక్క హై టెన్షన్ వైర్స్ ఉన్నాయో ఈ యొక్క హై టెన్షన్ వైర్స్ దగ్గరికి రాగానే అది మొత్తం కూడా ఆ యొక్క విగ్రహం 22 అడుగులు ఉంటుంది అంటూ కూడా చెప్తున్నారు. 22 అడుగులు ఉన్న ఆ విగ్రహం దానిపైన మొత్తం ఒక ట్రాక్టర్ ట్రాలీలో దాన్ని తీసుకొని రావడం జరిగింది. ట్రాక్టర్ ట్రాలీ సుమారుగా 5 ఫీట్లు ఉంటుంది. ట్రాక్టర్ ట్రాలీ 5 ఫీట్లు ఉన్న తర్వాత అది ఒక 22 అంటే మొత్తం 27 ఫీట్లు అవుతుంది. అది ఇక్కడ మనం చూసుకుంటే ఇది సుమారుగా ఈ యొక్క హై టెన్షన్ వైర్ సుమారుగా ఒక 15 నుంచి 18 ఫీట్ల వరకే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తగులుతుంది. అయితే ఇటువంటి ఖచ్చితంగా ఏదైతే హైట్ ఎక్కువ ఉంటుందో ఆ హైట్ ఉన్నటువంటి కూడా తగ్గించాలి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ స్పార్క్ రావడం జరిగింది అంటూ కూడా అయితే సిఎండి ముషరఫ్ చెప్తున్నటువంటి ప్రకారం చూసుకుంటే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క హై టెన్షన్ వైర్స్ ఉన్నాయి ఇక్కడ ఐడిల్ రాగానే ఆ యొక్క వినాయక విగ్రహం రావడానే ఒక చిన్న స్పార్క్ లాంటిది వచ్చింది. అందులో ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా భయాందోళనకు గురై ఒక వ్యక్తి దూకడం జరిగింది. దూకిన వెంటనే ఆ యొక్క ఏదైతే ట్రాక్టర్ ట్రాలీ ఉంటుందో ఆ ట్రాలీ కింద పడడం జరిగింది. ఇంకో వ్యక్తి డివైడర్కు తాకడం జరిగింది అంటూ కూడా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే ఇంకా ఏం జరిగింది ఎలా జరిగింది అనే కోణంలో దర్యాప్తును కూడా చేస్తున్నారు. కాబట్టి అయితే సరౌండింగ్ లో ఉన్నటువంటి ఏవైతే ఆ సీసీ కెమెరాస్ ఉంటాయో సీసీ కెమెరాస్ ని కూడా పరిశీలిస్తున్నామని చెప్తున్నారు. చూస్తున్నాం మనం హై టెన్షన్ వైర్ ఇది అయితే రోడ్డుకు మధ్యలో నుండి పోయింది కాబట్టి ఈ యొక్క హై టెన్షన్ వైర్ అంటే చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. కాబట్టి దీనివల్ల ఈ యొక్క హై టెన్షన్ వైర్ నుంచే వాళ్ళు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఒకరికి ఇంజురీగా ఉన్నాయి కాబట్టి ఇంజూరీ అయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి అతనితో కూడా అయితే ప్రత్యక్ష సాక్షి ఉన్నారు కాబట్టి అతనితో కూడా ఆ వివరాలు తీసుకుంటున్నారు. వివరాలు తీసుకున్న తర్వాత ఈ సంఘటనకు సంబంధించి మొత్తం టోటల్గా ఎలా జరిగింది అనే కోణంలో కూడా ఇక్కడ చూస్తున్నారు. కాబట్టి మనం ఒకవేళ చూసుకుంటే ఇక్కడ వైర్లకు మొత్తం ఎక్కడ చూసినా కానీ నిన్న రామంతపూర్ సంఘటన కూడా ఇదే విధంగా జరిగింది. రామంతపూర్లో కూడా ఎక్కడ చూసినా అక్కడ ఇష్టానుసారంగా కేబుల్స్ మనం చూస్తున్నాం. ఇప్పుడు అధికారులు ఇవన్నీ కేబుల్స్ కూడా ఇక్కడ నుంచి తొలగించడం జరిగింది. మొత్తం ఎక్కడ చూసినా కానీ ఇష్టానుసారంగా కేబుల్స్తో పాటు హై టెన్షన్ వైర్స్ కూడా పైనే ఉన్నాయి. మనం ఈ కేబుల్ని ఇక్కడ చూస్తున్నాం. అయితే హై టెన్షన్ పోల్ నుండి దానికి దగ్గరగా కట్టడం జరిగింది. అయితే ఇప్పుడు అధికారులు ఇక్కడ వచ్చిన తర్వాత సంఘటన జరిగిన తర్వాత అయితే ఇన్ని కేబుల్స్ని తొలగించడం జరిగింది. మనం చూస్తున్నాం ఇవన్నీ కేబుల్స్ని కూడా అధికారులు మనం చూస్తున్నాం ఇన్ని కేబుల్స్ని తొలగించడం జరిగింది. అంటే ఎన్ని కేబుల్స్ ఉన్నాయి చూడండి. ఇష్టానుసారంగా కేబుల్స్ని పెట్టడం వలన కూడా ఈ యొక్క హై టెన్షన్ వైర్లకు దీని నుండి ఉండేటటువంటి ఏదైతే కేబుల్స్ ఉంటాయో ఇక్కడ మనం చూస్తున్నాం ఈ విధంగా ఉండేటటువంటి కేబుల్స్ ఏవైతే ఉంటాయో ఈ విధమైన కేబుల్స్ దానికి తలగడం వలన స్పార్క్ వస్తుంది, కరెంట్ షాక్ వస్తుంది. ఇవి తెగి ఎక్కడైనా కింద పడ్డా కూడా
అయితే ఈ విధంగా ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి వీటిని అన్నిటినీ ఇప్పుడు అధికారులు తొలగిస్తున్నారు. అయితే సంఘటన స్థలానికి రావడం జరిగింది. సంఘటన స్థలానికి వచ్చిన తర్వాత ఇక్కడ అధికారులకు ఏ విధంగా అయితే ఈ యొక్క ప్రమాదం జరిగింది అనే కోణం లోపల అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం గురించి చెప్పారు. ఇవి హైటెన్షన్ వైర్స్ అని కూడా వివరించారు. కాబట్టి ఇంక ఏ విధంగా అయితే ఈ యొక్క జరగడానికి ఇంత పెద్దగా ఎత్తున ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి విద్యుత్ శాఖ అధికారుల మీద తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ ఈ యొక్క వైర్లు తీగలు మొత్తం కూడా రోడ్డుకు అడ్డంగా కాలనీలో కూడా ఉంటున్నాయి. ఎంత చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు అంటూ కూడా నిన్న ధర్నాలు కూడా చేశారు. నిన్న మొత్తం ఈరోజు రామంతపూర్ బంద్కు కూడా పిలుపునిచ్చారు. అయితే 24 గంటలు గడవక ముందే ఈ యొక్క బండ్లగూడ సంఘటన తీవ్ర అయితే కలత చెందించిందనే చెప్పాలి. మొత్తం కూడా ఎక్కడెక్కడ ఇంకా వినాయక చవితి వస్తుంది కాబట్టి వినాయక చవితి వస్తున్న తరుణం లోపల ఇట్లా కాలనీల వైపు ఉండేటటువంటి ఏవైతే ఈ యొక్క హైటెన్షన్ వైర్స్ ఉంటాయో వాటిని అన్నింటినీ తొలగించాలి. అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఏదైతే ఈ యొక్క అయితే రోడ్డు పైన ఉండేటటువంటి చెట్లు ఉంటాయో వాటి కొమ్మలను కూడా వీటిపైన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుందంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ హనుమంత్ ప్రవీణ్, హై న్యూస్, హైదరాబాద్.